హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే పప్పుల కర్జికాయలు. పప్పుల కర్జికాయలకు కావాల్సిన పదార్థాలు: పప్పులు 2 కప్పులు, 2 గ్లాసులు పప్పులు, 2 గ్లాసుల గోధుమ పిండి, 1 కప్పు కొబ్బరి పొడి, 8 యాలకులు, ఒక గ్లాసు బెల్లం. అన్నీ ఈ గ్లాస్ కొలతలతో తీసుకున్నాను. ఈ గ్లాస్ కొలతలతో తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ముందుగా 2 గ్లాసుల గోధుమ పిండి ఒక గిన్నెలో తీసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ముందు ఉప్పు మొత్తం బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఉప్పు బాగా కలిసిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోవాలి. పైన కొంచెం నూనె మూసుకోవాలి ఆరిపోకుండా. ఇప్పుడు ఈ పిండిని ఒక అర్ధగంట నాననివ్వాలి. ఇప్పుడు అర్ధగంట తర్వాత పిండి బాగా మెత్తగా నానిపోయింది. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లెక్క తీసుకొని చపాతీ వేసుకోవాలి. కింద పిండి తక్కువ తీసుకొని పైన మళ్ళీ అతుక్కోదేమో. వేసుకునే రేకుని చపాతీ వేసుకునేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇది వేసుకోవాలి. దీంట్లో పప్పుల పొడి వేసుకొని 2 స్పూన్లు దీన్ని ఇట్ట మూసేయాలి. మిగతాది ఎక్స్ట్రా నేను మొత్తం తీసేసి మళ్ళీ రేకు వేసుకోవచ్చు. ఇట్నే అన్ని కర్జికాయలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్జికాయలు అన్ని రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె వేసుకొని వేడి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కర్జికాయ వేసి వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
పప్పుల కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.